అసలు కేర్. ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా చాలా ఎన్లైటెండ్ అండ్ కమిటెడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ. అక్కడ విద్యార్థులు చూపించారంటే దాని వెనక పడ్డ కష్టం, దాని వెనక పడ్డ కృషి ఎవరిది, ఉపాధ్యాయులది అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఫ్యాకల్టీ అండ్ ద టీమ్ లీడర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన ఎప్పుడు పిలుస్తాడో మళ్ళీ మాకు తెలియదు, కానీ పిలిచినప్పుడల్లా ఖచ్చితంగా ఈ వైజ్ఞానిక ఉత్సవం రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మై బెస్ట్ విషెస్. ఎందుకంటే విద్య మీద, విద్య వైద్యం ఈ రెండు ముఖ్యంగా ఏదైనా సంక్షేమ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా దీని మీద పెద్దపీట వేశాం. మీకు తెలుసు, విద్య మీద నాడు నేడు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు కూడా లాంటి స్కూల్స్తో మేము పోటీ పడతాం. ఇంటర్ స్కూల్స్ ఎలా ఉండాలి, పబ్లిక్ స్కూల్స్ ఎలా ఉండాలి, సెంట్రల్ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఐబీ కరికులంతో పాటు స్కూల్స్ మరి ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద పెద్ద దృష్టి చేశారు. మరి ఆయన సైనికుల్లాగా ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు అదే అంశాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. నిజంగా డబ్బులు నేను ఎక్కడ సంపాదించుకుంటాను, ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాకు రియల్ ఎస్టేట్స్ ఏవో ఉన్నాయి, కానీ విద్య అనేది లాభాపేక్షణకు ఉండకూడదు. విద్య అనేది విద్యాదానం, అన్ని దానాల కన్నా గొప్పది విద్యాదానం అంటారు. అట్లాగే ఆయన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అటానమస్ ఇన్స్టిట్యూట్స్, నాక్ గ్రేడింగ్ వచ్చేసినవి, ఎన్బిఏ గ్రేడింగ్ వచ్చేసినవి, అన్నీ కూడా నాణ్యత ప్రమాణంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 స్క్వేర్ ఫీట్లో మరి ఇంత చక్కటి బిల్డింగ్ ఏర్పాటు చేసి 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఈ యొక్క స్కూల్, ఇంటర్ స్కూల్ కావలికి ఒక మణిహారం లాంటిదే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. అందులో ఒక మేలిముత్యం ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎమ్మెల్సీ గారు వారు కూడా విద్యావేత్త, విద్యావంతులు, మరి ముఖ్యంగా శాసన మండలికి మరి ఉపాధ్యాయ మరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారికి అన్నీ తెలుసు. వారు మరి ఈరోజు మేము చూస్తూ ఉంటే వారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎలాగ విశ్లేషణ చేసి అన్నీ కూడా, అంటే జనరల్గా స్టెమ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. నేను ఇందాక అడ్మినిస్ట్రేటర్ గారు చెప్తా ఉన్నాను, అమ్మ ఇది స్టెమ్ ఎడ్యుకేషన్ కాదమ్మా, ఇది స్టీమ్ ఎడ్యుకేషను. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్తో పాటు మ్యాథమెటిక్స్తో పాటు ఆర్ట్ కూడా మెళవించండి. ఎందుకంటే అన్నీ చూపించాం. మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే విద్యార్థులు కనపడ్డారు, డాన్సర్స్ కనపడ్డారు, చాలా బ్యూటిఫుల్గా అన్ని అంశాల్లో ఈరోజు పరిపూర్ణంగా ఈ యొక్క ఉత్సవ్, ఈ టెక్నికల్ ఉత్సవ్, ఈ ఫేర్ ఏమంటారమ్మా, వైజ్ఞానిక ఉత్సవ్, ఇది 7వ మారు, 7th ఇయర్ ఇన్ సక్సెషన్. ఎక్కడ కూడా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా 7th ఇయర్ ఇన్ సక్సెషన్ నిర్వహించడం అనేది ఈ స్కూళ్ళు, ముఖ్యంగా ఈ సంస్థల యాజమాన్యం యొక్క కన్సిస్టెన్సీకి, కమిట్మెంట్కు, ఈ ప్రాంతంలో మరి విద్యార్థులకు ఒక మంచి నాణ్యమైన విద్యాబోధన అందించాలనే ఒక దృఢ సంకల్పానికి నిదర్శనం అని చెప్పి కూడా భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్కు, మా సోదరులు, మా ఆత్మీయుడు ప్రతాప్ రెడ్డికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేడం గారు పేరు